వెల్కమ్ బ్యాక్. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పొరపాటు చేశాడు. తోటి ఉపాధ్యాయులపైనే వేధింపులకు దిగాడు. విసిగిపోయిన ఆ ఉపాధ్యాయురాలు ఇంట్లో చెప్పడంతో అయ్యగారికి తెక్క కుదిర్చారు. మళ్లీ జీవితంలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్పారు. సొమ్మసిల్లి పడిపోయిన ఈ ప్రబుద్ధుడి పేరు ప్రసాద్. తోటి ట్రైనీ ఉపాధ్యాయునిపై వేధింపులకు దిగడంతో బంధువులు దేహశుద్ధి చేశారు. దారి తప్పిన గురువుకి గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పారు. నెల్లూరు జిల్లా నార్తరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రైనీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది భార్గవి. తెలుగు బోధనలో పట్టు కోసం సాధన చేస్తోంది. అదే స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్న ప్రసాద్ భార్గవి పాలిట యముడయ్యాడు. జూనియర్కి సబ్జెక్ట్లో శిక్షణ ఇవ్వాల్సింది పోయి లైంగిక వేధింపులకు దిగాడు. డబుల్ మీనింగ్ డైలాగ్లతో వెకిలి చేష్టలు చేసేవాడు. మాట వినకపోతే అక్కసుతో దుర్భాషలాడేవాడు. అందరి ముందు అవమానించేవాడు. దీంతో విసిగిపోయిన భార్గవి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ జీవితాన్ని స్పాయిల్ చేస్తాను, నీకు రికార్డుల మీద సైన్ చేయను, నువ్వు ఎట్ట బాగుపడతావు నేను చూస్తాను, క్యాంపస్ దాటి నీ అంత చూస్తానని మాట్లాడాడు. మా పేరెంట్స్ని పిలిచి చెప్పిస్తే మా పేరెంట్స్ మీద దగ్గర వెళ్ళాడు, కొట్టాడు. అట్లా మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు, నా జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పి. పాఠశాలకు వెళ్లిన భార్గవి బంధువులు ప్రసాద్ ని మందలించాలని చూశారు. వారి మీద కూడా ప్రసాద్ దురుసుగా ప్రవర్తించడంతో కసితీరా కుమ్మేశారు. తెగులు పట్టిన తెలుగు పంతులపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ కి 108లో చికిత్స అందించారు. చావు దెబ్బలు తిన్న ప్రసాద్ గతంలోనూ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికులు ఆరోపించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు. ట్రైనింగ్ టీచర్ల మీద అయితేనేమి, గతంలో ఇతని మీద ఒక 4 రికార్డులు కూడా ఉన్నాయి. స్టూడెంట్ మీద హరిత అనే అమ్మాయి మీద కూడా ఇదే విధంగా చేస్తాడు. ఎవరన్నా స్కూల్ సర్టిఫికేట్లకు పోయినా ఇతని రికమెండేషన్ ఎందుకు జరగని పరిస్థితి. తోటి టీచర్స్ కూడా ఇతనికి భయపడుతున్నారు. ట్రైనీ ఉపాధ్యాయునిని వేధింపులకు గురిచేసిన ప్రసాద్ పై పోలీసులు చర్యలు చేపట్టారు. కన్నందుకే వీరు తండ్రులు, కానీ తండ్రి అనే పదానికే మాయని మచ్చ తెచ్చిన నరరూప రాక్షసులు కన్న కూతుళ్ల పాలిట నీచులుగా మారారు. కూతుళ్లని అమ్ముకోవాలని చూసిన వాడు ఒకడైతే కనిపించిన బిడ్డపైనే కన్నేసిన దౌర్భాగ్యుడు ఇంకొకడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలు విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో వెలుగు చూశాయి. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారులను చూడండి. ముద్దు ముద్దుగా ఉన్న ఈ మాటలు వినండి. ఎవరా పాప? మీ చెల్లి పేరేంటి? ఏంటిది? మేఘనా. నీ పేరు? ముద్దులోలికి ఈ చిన్న పిల్లల్ని అపురూపంగా చూసుకోవాల్సిన తండ్రి వీరి పాలిట రాక్షసుడిగా మారాడు. కూతుళ్లని అంగట్లో సరుకుగా మార్చి అమ్మేయాలని చూశాడు. పాచిక పారకపోవడంతో ఇలా పోలీసులకు చిక్కాడు. అమాయకంగా వంగి వంగి దండాలు పెడుతున్న ఇతగాడి పేరు సాంబయ్య. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాంబయ్య విశాఖ వలస వచ్చి రిక్షా కార్మికుడిగా స్థిరపడ్డాడు. 4.5 శైలజ, 7.5 పాప మేఘన సాంబయ్య సంతానం. తాగుడుకి బానిసైన ఇతడు డబ్బుల కోసం కన్న కూతుళ్లనే అమ్మకానికి పెట్టాడు. తగరపు వలసకు చెందిన 2 మహిళలతో బేరం కుదుర్చుకున్న సాంబయ్య తెలివిగా పిల్లల్ని వదిలించుకోవాలని చూశాడు. బస్టాండ్లో పిల్లల్ని వదిలిపెట్టి ఎవరూ లేని అనాథలుగా చిత్రించబోయాడు. ఆ తర్వాత బేరం కుదుర్చుకున్న మహిళలు వచ్చి పిల్లల్ని చేరదీసినట్టు బిల్డప్ ఇచ్చి తమతో తీసుకుపోవాలనేది వీరి ప్లాన్. అయితే స్థానికులకు అనుమానం రావడంతో ఇతగాడి బండారం బట్టబయలైంది. మద్యం మత్తులో ఉన్న సాంబయ్యని 2 మహిళలను పోలీసులకు అప్పగించారు స్థానికులు. చిలకపల్లి సాంబయ్య ఒక 45-50 ఇయర్స్ ఉంటాయి అతనికి వయసు.
అతను ఇద్దరు అమ్మాయిల్ని అంటే చిన్న వయసు ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కలిగినటువంటి ఇద్దరు అమ్మాయిలు పట్టుకొని తగరపల్లి సెంటర్లో అనుమానంగా సంచరిస్తుండగా కొంతమంది గుర్తించి మాకు సమాచారం అందించారు. అందించిన వెంటనే సాంబయ్యని మేము కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాం. కన్న కూతుళ్లని అంగడి సరుకుగా మార్చి కర్కసుడిగా మారాడు సాంబయ్య. ఈ ఉదంతాన్ని తలదన్నే మరో దారుణం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కరీముల్లా అనే వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరిలో ఉండే పెయింటర్ కరీముల్లా 4 నెలలుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఇన్నాళ్లు తనలో తాను కుమిలిపోయిన మైనర్ బాలిక పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. ఈ బాలిక తండ్రి గత 4 నెలల నుంచి అమ్మాయిని శారీరకంగా తనతో ఉండాలని బాధపడుతున్నట్లుగాను, ఆ అమ్మాయి వినకపోతే సుమారు 3 నెలల క్రితం ఒక రోజు అమ్మాయిని కర్రతో కొట్టి అమ్మాయిని బలవంతంగా అనుభవించి అప్పటి నుంచి 2-3 రోజులు ఒకసారి తనను శారీరకంగా అనుభవిస్తున్నట్లుగా మనకి రిపోర్ట్ ఇచ్చారు. కరీముల్లాను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు నందిగామ పోలీసులు. కూతుళ్ల విషయంలో కిరాతకంగా వ్యవహరించి రాక్షసులుగా మారారు సాంబయ్య, కరీముల్లా. కన్న బిడ్డలపై ఎవరి నీడా పడకుండా చూసుకోవాల్సిన తండ్రులే బిడ్డల పట్ల కిరాతకులుగా మారారు. ఇంతకీ వీరిని ఏం చెయ్యాలి? ఎలాంటి శిక్ష వేయాలి? ముంబైలో బిల్డర్ల ప్రాణాలకు రక్షణ కరువైంది. నవీ ముంబైలో సునీల్ కుమార్ అనే బిల్డర్ హత్యను మరవక ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. విరార్ ప్రాంతంలో కులదీప్ చౌదరి అనే వ్యక్తి త్రుటిలో దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని స్నేహితుడికి మాత్రం బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల దృశ్యాలను సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. మొన్న సునీల్ కుమార్ పై అందరూ చూస్తుండగానే కాల్పులు. నేడు కులదీప్ చౌదరి అనే బిల్డర్ పై కాల్పులు. ముంబైలో గజగజ వణికిపోతున్నారు బిల్డర్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్కడ రక్షణ కరువైంది. సెకండ్ షో సినిమా చూసి విరార్ ప్రాంతంలో తన ఇంటి ముందు కార్ పార్క్ చేస్తున్నాడు కులదీప్. అతడి స్నేహితుడు హరిశంకర్ దుబే కార్ దిగి ఫోన్లో మాట్లాడుతున్నాడు. బైక్ పై వచ్చిన ఇద్దరు కుల్దీప్ పై దాడికి ప్లాన్ చేశారు. మొదట కుల్దీప్ పై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. గన్ పేరలేదు. అప్పటి వరకు కూడా తనపై కాల్పులు జరుగుతున్నాయని దుబే ఊహించలేదు. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. రెండవ ప్రయత్నంలో బుల్లెట్ దూసుకొచ్చింది. దుబే కారులోకి దూసుకెళ్లింది. బుల్లెట్ గాయంతో అక్కడి నుంచి పరిగెత్తాడు దుబే. కాల్పుల శబ్దం విన్న కుల్దీప్ కారు నుంచి బయటికి రాలేదు. 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. బుల్లెట్లు అయిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారా ఇద్దరు దుండగులు. బైక్ పై ఇద్దరు పారిపోవడంతో కారు నుంచి బయటకొచ్చిన కులదీప్ తన స్నేహితుడిని ఆసుపత్రికి తరలించాడు. హాస్పిటల్లో దుబే కోలుకుంటున్నాడు. కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను గుర్తించినట్టు తెలిపాడు కుల్దీప్. గతంలో తన ఆఫీసులో పనిచేసిన మోహుల్, చందు అనే వ్యక్తులు ఆ దాడికి పాల్పడ్డట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిక్చర్ బघून आलेले रात्री 1:30च्या सुमारास మేము సినిమా చూసి అప్పుడే ఇంటికి వచ్చాం. కారు పార్కింగ్ చేసిన సమయంలో ఇద్దరు బైక్ పై వచ్చారు. కాల్పులు జరిపారు. నా మిత్రుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేను మాత్రం కారు దిగలేదు. త్రుటిలో తప్పించుకున్నా. దాడి చేసిన వాళ్ళు నా ఆఫీసులో మాజీ ఉద్యోగులు. 30 లక్షల అక్రమాలకు పాల్పడినందుకు పని నుంచి తీసేశాం. డబ్బులు అడగడంతో ఈ దాడికి ప్లాన్ చేశారు. కుల్దీప్ పై దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గవర్నర్ ప్రసంగంలో పసలేదన్న బాబు, దిశాదశ లేకుండా సాగిందంటూ విమర్శ. ఆధార్ సెంటర్ల ముందు జనాల పాట్లు, కాసులకు కక్కుర్తి పడుతున్న ఆపరేటర్లు. పెరుగుతున్న యాంటీబయాటిక్స్ వాడకం, మందులకు లొంగని బ్యాక్టీరియా. టీచర్ నివేదించిన ఉపాధ్యాయుడు, చితక్కొట్టిన మేడం బంధువులు.